గెహాజీ ఎవరంటే ఒక దైవ సేవకుడైన ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక నమ్మిన బంటు. ఏం చెప్పండి, నమ్మిన బంటు అని ఆయన అనుకున్నాడు, కానీ ఇది నమ్మిన బంట ఎలుగు బంట అని చివరిలో తేలింది. దేవునికి స్తోత్రం. కొంతమంది నమ్మిన బంటులా ఉంటారు, వాళ్ళు బుద్ధి చివరిలో చూపిస్తారు ఎలుగు బంటు బుద్ధి. ఏ బుద్ధి? ఇక్కడ నేను చెప్తున్నాను, గెహాజీ కోసం ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజల కోసం ఆలోచించారు కదా, ఇప్పుడు గెహాజీ కోసం ఆలోచించండి. అందరూ వినండి. గెహాజీ ఎవరు శిష్యుడు అంటే ఎలీషా శిష్యుడు. ఎలీషా ఎవరు శిష్యుడు అంటే ఏలియా శిష్యుడు. గుర్తుపెట్టుకోండి అన్న, గెహాజీ ఎలీషా శిష్యుడు. ఎలీషా ఎవరు శిష్యుడు? ఏలియా 7 అద్భుతాలు చేసి వెళ్ళిపోయాడు పరలోకం. ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు తెలుసా? 14 అద్భుతాలు చేశాడు. చూడండి, రెట్టింపు అద్భుతాలు చూశాడు ఎవరు? గెహాజీ. అందరూ అన్నాను రెట్టింపు. వాళ్ళ అయ్యగారు 7 అద్భుతాలు చేస్తే చిన్న అయ్యగారు 14 అద్భుతాలు చేస్తే ఈ గెహాజీ అనేవాడు ఎలీషా టైంలో ఎంత చక్కగా అనుభవించాడు తెలుసా? మా గురువు గారే, ఆ చనిపోయిన వాడు లేపింది మా గురువు గారే. ఎంత గొప్ప ఘనత వచ్చిందో చూడండి ఒకసారి. ఎలీషాకు వచ్చిన ఘనత శిష్యుడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఎలీషాకు వచ్చిన మంచి మంచి భోజనాలు ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి? అప్పుడప్పుడు నాతో పాటు